హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు తాటి రొట్టెల కోసం తాటిపళ్ళు 2 తెప్పించాను మా వారి దగ్గర. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటే ఫ్రెష్గా ఉంటుందని అర్థం. ఇలా ముందుండి బుచ్చుకులు తీసేయాలి. ఇలా తీసేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా పెట్టి దీనిపైన ఉన్న తాటంతా తీసేయాలి రెండిట్లకి. అబ్బా, తాట తీస్తుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. చూడండి తాట ఎంత ఈజీగా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అంతా తొక్క శుద్ధంగా వలిచేసాను రెండిట్లకి. చూడండి ఇది కోసేయాలి ఫస్ట్. ఆ తర్వాత దీన్ని 3 భాగాలుగా చేసి దీని సాయంతో ఇప్పుడు ఇక్కడంతా గుజ్జు అంతా తీయాలి. ఇలాగా దీంతో ఇలా తీస్తే ఇలాగ విడదీసుకొని వీటిలో నుంచి ఇలాగ రుద్దితే ఇలా గుజ్జు వస్తుంది. చూడండి ఎన్ని ముట్లు చేస్తే ఈ ఒక్కరో గుజ్జు వచ్చింది. 2 తాటిపండ్లు తీసుకొని మొత్తం గుజ్జంతా తీసాక చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇవన్నీ గుజ్జు తీసేసినట్టువి. పెద్దలు చీకేసిన తాటిముట్టి, చీకేసిన తాటిముట్టి అంటారు కదా, ఇదే చీకేసిన తాటిముట్టి అంటారు. తాటిముట్టి మొహం దానా అంటారు కదా, ఇదే చీకేసిన తాటిముట్టి అంటే. ఇదిగోండి 2 పండ్లు తీస్తే గుజ్జు ఇంత వచ్చింది. దీన్ని మీకు గారెలు వేసి మళ్ళీ ఇంకోటి వచ్చి రొట్టెలాగా చేసుకోవచ్చు, కుడుములాగా చేసుకోవచ్చు. మీకు అన్ని రకాలు ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. రెండో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏమో తాటి రొట్టి ఎలా గుజ్జు తీసుకోవాలో చెప్పాను కదా. తాటి రొట్టి కోసం తాటి పండ్ల నుంచి ఇప్పుడు బెల్లం తురుముకోవాలి. ఇలా తురుముకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాగా తాటిగుడ్లో బెల్లం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1 కప్పు తాటి గుంజుకి 1/2 కప్పు బెల్లం. తీపి మీరు చూసుకొని వేసుకోండి. బాగా మ్యాష్ చేసుకొని ఇందులో రవ్వ కలుపుకోవాలి. నేను కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ వేసుకొని ఇలాగా ముద్దగా కలుపుకోవాలి. వడలకి, తాటి రొట్టె వడలకి. ఇదేమో తాటి రొట్టెకి నేను తనిగా పెట్టుకున్నాను. ఇందులో వచ్చి ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. ఇది వచ్చి ఉప్మా రవ్వ కలుపుకోవాలి. ఇప్పుడు వేసి చూపిస్తాను గారెలు. చూడండి నూనె బాగా కాగింది. నేను చిన్న ముద్ద వేసి చూసాను. ఇప్పుడు గారెలు వేస్తాను. గారెలాగా చేసి నూనెలో వదిలేయడమే. చూడండి బుసబుసా పొంగి వస్తుంది. కొంచెం మంట తగ్గించాను, అంటే లోపల కూడా ఉడకాలి కదా కొంచెం. నేను ఒకటి వేసి చూస్తున్నాను, అంటే ఇప్పుడే కలిపాను. ఒక 10 నిమిషాలు అయింది. టేస్ట్ చూసి ఇంకా కొంచెం కలపాల్సి, కొంచెం టైం ఉండాల్సి ఉంటే ఉండిస్తాను. చూడండి ఇంకా హైలో పెట్టుకుంటే ఇలా ఊరికి ఎర్రగా అయిపోతుంది. గారెలాగా వేసాను. ఇదేమో బూరెలాగా వేస్తున్నాను. ఇదండి గారె చాలా బాగా వచ్చింది. ఒకటి బూరెలాగా వేసాను. ఇదండి ఒకటి బూరెలాగా వేసాను. అంతే ఫ్రెండ్స్, తాటి రొట్టె ఈజీగా అయిపోతుంది. మీరు వేసుకోండి. ఓకే బాయ్ బాయ్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి.